భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చాడు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారి ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదన్నాను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తా ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమా ఒక కాన్సెప్ట్ అంతే. ఇదే భారతీయుడు 1లో చూపించాడు, అదే కాన్సెప్ట్, అదే రిపీట్, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్. ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసిన పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను. నేను పక్కా బేవర్స్ అని, అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నా. నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు. సినిమా బాగాలేదనే చెప్తారు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంట. ఫైటింగ్ సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతావా నీకు? సినిమాలో స్టోరీ లేదు. సినిమాలో డైలాగ్ ఏముందా? నాకు మొత్తం ఏంది, సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తే వెళ్ళిపోతుంది. అంతే, ఏం లేదు అన్న. ఎప్పుడు సాంగ్స్ వస్తే అర్థం కాదు, ఎందుకు వస్తే అర్థం కాదు. ఇష్టమైతే ప్లేస్ వస్తారు సాంగ్. నెగటివ్ తమిళ మూవీస్ నే టార్గెట్ చేసి నెగటివ్ చేస్తున్నారు వాస్తవం అన్న. ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులు గుండెలో వడిసినట్టు చేశాడు శంకర్. పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనలో. ఈ సినిమా ఎంతో అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగా సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నా? ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తావన్నా. వచ్చేదా సినిమా స్టార్ట్ అయ్యేదా సాంగ్ దాదా అన్న. అర్ధ గంటలో 4 సాంగ్లు వస్తాయి అన్న. స్టార్టింగ్ లా అర్ధ గంటలో 4 సాంగ్లు. దేనికోసం? ఏది రియాక్షన్ దేనికోసం సినిమాది అని? ఇండియన్ సూపర్ హిట్ ఉంది. ప్రేక్షకుల్ని దగ్గరగా తీసుకునే అంశంలో చాలా మందిని ఉపయోగించుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ టాలెంట్ ని ఎలా యూజ్ చేసుకోవాలో స్టోరీలో, స్క్రిప్ట్ లో దానికి ప్లేస్ లేకపోవడం జరిగిందని మాత్రం చెప్పొచ్చు. ఈ పార్ట్ లో సిద్ధార్థ్ కి ఎక్కువ స్కోప్ ఉందా, కమల్ హాసన్ గారికి ఎక్కువ స్కోప్ ఉందా? సిద్ధార్థ్ కి చాలా స్కోప్ ఇచ్చారు. ఇంకా స్కోప్ అనే దాన్ని థర్డ్ పార్ట్ లో కంటిన్యూ చేస్తారని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారిని కూడా కొంత చూపించేసి అతనికి కూడా స్కోప్ ని థర్డ్ పార్ట్ లోనే హైలైట్ చేసేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ్ కి చాలా మంచి ఇచ్చారు. ఎందుకంటే మనకి బొమ్మరిల్ని మళ్ళీ తీసుకొచ్చేసి ఏ విధంగా అతని ఏంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఏంటి ఒక ఎమోషన్ ఏదైతే తీసుకురావాలో దాన్ని తీసుకొచ్చారు. సిద్ధార్థ్ యొక్క స్కోప్ కి రెండో పార్ట్ గా బొమ్మరిల్లి ఎక్స్టెన్షన్ అని అనుకోవచ్చు. ఇంకా శంకర్ గారి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ రెండో పార్ట్ అయ్యే కారణంగా ఆయనకి ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ అలాంటి కొన్ని ఏమన్నట్టు భారతీయుడు మీద పూర్తిగా అన్నా. అసలు నిజంగా శంకర్ అన్న రాను సినిమా ఎందుకు ఇట్లా నాకు అర్థమవుతుంది కదా. అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్ గా ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా, అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా ఇచ్చి నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుతో వస్తారు. ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్. అదే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలో కొద్దిగా తప్పిదం జరిగింది. అక్కడక్కడ కొద్దిగా స్టోరీలో ఏమంతా చెప్పుకున్నది లేదనా. చెప్పాలంటే ఒక కమల్ హాసన్ యాక్టింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థలో కూడా ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలో ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసాం మనం భారతీయుల్లో సేమ్ అలానే పెట్టిండు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ గా పెట్టిండు, అంతకుమించి ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకున్నది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకున్నది మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే 3 చూస్తారు మీరు, ఇండియన్ 3. ఆ సినిమాలో మంచిగా తీయండి. కొద్దిగా మీరు ఏ రేమన్ మ్యూజిక్ పెట్టుకోండి. మీరు ఏ రేమన్ మ్యూజిక్ తో మీ కాంబినేషన్ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. మ్యూజిక్ ఓకే అన్న. ఏ రేమన్ తోటే శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏ రేమన్, ప్రతి సినిమాలో ఏ రేమన్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే స్టోరీలా చూసుకోవాలి, ఎక్కడ స్టోరీ తప్పింది
సినిమాలో ఉంది అన్న సినిమా చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. అట్రాప్ మూవీ ఎందుకు చెప్తున్నానంటే మంచి చేస్తే జనాలకు నచ్చదు, జనాలు మంచి చేస్తే అందులో ఉన్న చిన్న నెగిటివ్ తీసుకొని దాన్ని బ్యాక్ చేసేయాలి. అది జనాలే పాపం. మన కమల్ హాసన్ చాలా సేవ చేస్తారు, లాస్ట్ లో చెప్పులతోటి రాళ్ళతో కొట్టించుకుంటారు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, హర్ష సాయి అనే వ్యక్తి చాలా మంచి చేస్తారు జనాలకి. ఒక బెట్టింగ్ అని యాప్ తో సామ్రాట్ ఎవరు ఉన్నారు కొట్టగారు ఏంటో వాళ్ళందరూ తొక్కని చూస్తారు సార్. సేమ్ కంటెంట్ అన్న, మంచి చేస్తే ఎవరికి నచ్చదు. ఈ సినిమాలో చాలా మంచి చేశాడు. సినిమా దరిద్రం ఉంది, అట్రప్లాగా అసలు వాళ్ళు ఎలాంటి సినిమాలు ఉండకూడదు. దోచేసుకోవాలి, తాకట్టు పెట్టేసుకోవాలి, దేంగేయాలి అంతే. మంచి చేయడం ఏంది, లంచాలు తీసుకోవద్దని చెప్పడం ఏంది, చిచ్చేసా కరెక్ట్ కాదు. తీసుకోండి, లంచాలు తీసుకోండి, దెంగేయండి అంతే. అది చెప్తే సూపర్ హిట్, బంపర్ హిట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి ఇలాంటి సినిమా. ఎంత చూసినా మీకు మార్పు రాదు, మీరు మారరు అంతే. లైక్ హైలైట్స్ అంటే కాన్సెప్ట్ కొంచెం కొత్త వేలో తీశాడు. మనకి ఏ సేమ్ అనిపిస్తుంది కానీ కొంచెం కొత్త వేలో ఉంటుంది, కొంచెం ఎమోషనల్ ఉంటుంది, కొంచెం యాడ్ చేసి కొంచెం కొత్త వేలో చూపించారు. అంటే మ్యూజిక్ అంతగా ఏం లేదన్న, భారతీయ మ్యూజిక్ బాగుంది. ఇప్పుడు మ్యూజిక్ అయితే అంతగా ఏమనిపించలేదు. సాంగ్స్ ఉన్నాయి కానీ ఆ 2 సాంగ్స్ అంత ఏమో అనిపించలేదు. ఓకే, జస్ట్ కరప్షన్ ఉందండి, బేసిక్ కాన్సెప్ట్ అదే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కొత్త వేలో చూపించారు. కంబ్యాక్ టు ఇండియా అనేది మళ్ళీ రావాలి అనేది దాని గురించి ఉంటుంది మూవీ. బాగుంటుంది. ఓకే, హైలైట్స్ లేదన్న, హైలైట్స్ కొంచెం క్లైమాక్స్ నైట్ ఒకటి చేసింగ్ కొంచెం హైలైట్ అనిపిస్తుంది. ఇంకా ప్రెసెంటేషన్ చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా గెటప్స్ అన్నమాట సీరియస్ 28 years 19 కమల్ హాసన్ గారి మంచిగా ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్ ఫైట్ లో ఫన్నీగా వస్తుంది అనమాట. ఓకే, మరి సెకండ్ హాఫ్ 2-3 సీన్లు ఉంటాయి. సినిమా తర్వాత అది బాగానే ఉంది. ఆ సినిమాలో 3 సీన్స్ చూసే మెయిన్ థింగ్ ఏంటంటే బ్రో, డిఫాల్ట్ అయితే బాగుంది. మంచి లైన్ ఉంది. శంకర్ గారి సినిమాలో లైన్ ఎలా ఉంటుందో మాకు ఆ మంచి లైన్ ఉంది. చూపించారు శంకర్ గారు. కల్కి తోటి సంబంధం లేదు కదా, కల్కే భారతి అంత ఓకే సినిమా బాగుంది, చూడొచ్చు. కలెక్షన్స్ నేను 5కి 3 ఇస్తాను. తప్పు చేస్తే తప్పు కాదు, బయట చేస్తే తప్పు అమ్మా. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎందుకంటే అవును బ్రో చెప్పేది